చూడండి, సంఘము ఎత్తబడేటప్పుడు పరిశుద్ధాత్మ జరిగించే 5 కార్యాలు లేక 5 అద్భుతాలు. భూలోకంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? ఈ సంఘం ఎలా ఎత్తబడుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని ఎలా తీసుకొని వెళతాడు? ఓకే, ఆ సంఘం ఎత్తబడే సమయంలో జరిగే 5 కార్యాలు, పరిస్థితులు ఏమిటి? ఆ ఎత్తబడే సంఘములో మనము కూడా ఉండాలంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి? ఏ విధంగా మనం సిద్ధపడాలి? ఏ విధంగా ప్రభు రాకడ గురించి ఆలోచించాలి? ఇలాంటి ఎన్నెన్నో విషయాలు ఈరోజు వర్తమానంలో మన ముందుకు వస్తాయి. ఎన్నో ప్రశ్నలకు జవాబుని మనం చూడబోతున్నాం. అందువల్ల దేవుని వాక్యం కోసం మన మనసులను సిద్ధం చేద్దాం. గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. గుర్తుంచుకోండి, ఇది మన తెలుగు ప్రజలకు అందించాం. ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర అనేటువంటి ఆ గ్రంథంలో యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన ఈ ప్రపంచ భవిష్యత్తుకు సంబంధించి దాదాపు ఒక 40 అంశాలు అందుబాటులో ఉంచాం ఆ గ్రంథంలో. ఈ ప్రపంచ భవిష్యత్తు ఇంకా ఎంతకాలం ఉండబోతుంది, రానున్న రోజుల్లో ఏమి జరగబోతుంది, యేసుక్రీస్తు రెండవ రాకడ ఎలా వస్తుంది, సంఘం ఎలా ఎత్తబడుతుంది, విడవబడిన వారి పరిస్థితి ఏంటి, క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ఎలా జరుగుతుంది, ఈ పాత సృష్టి ఏ విధంగా నాశనమైపోతుంది, నూతన సృష్టి మరలా ఎలా జరగబోతుంది, ఈ భూమి మీద మానవ జాతి ఎంతకాలం జీవిస్తారు, ఎప్పుడు అంతరిస్తారు, ఈ కాలచక్రం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది, ఈ యుగం ఎప్పుడు సమాప్తమవుతుంది, ఇలాంటి అతి విలువైనటువంటి మర్మయుక్తమైనటువంటి గుడార్థముతో కూడినటువంటి ఈ ప్రశ్నలు ఎన్నెన్నో ఆ గ్రంథంలో అందుబాటులో పెట్టాం. కాబట్టి ప్రస్తుతం ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మనము ఈ ప్రపంచ భవిష్యత్తును గురించి మనం తెలుసుకోవాలి. మనం ఉంటున్నటువంటి భూగ్రహం ఇంకా ఎంతకాలం ఉంటుంది, ఈ భూగ్రహం యొక్క పరిస్థితి ఏంటి, దీని మీద నివసిస్తున్న మానవ జాతి యొక్క పరిస్థితి ఏమిటి, యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది, ఈ సంఘం ఎలా ఎత్తబడుతుంది, ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి ఒక వరుస క్రమంలో ఒక 40 అంశాలు పెట్టడం జరిగింది. ఒక్కొక్క అంశాన్ని చక్కగా ఒక్కొక్క వర్తమాన రూపంలో ప్రజలకు అందించవచ్చు. ఆ వర్తమానాలు CD రూపంలో, అలాగే టీవీ కార్యక్రమాల్లో, మీటింగ్స్లో ఎన్నో విధాలుగా ప్రజలకి అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు రెండవ రాకడను గురించి మన తెలుగు ప్రజకి అందించాలి. మన తెలుగు 2 రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజ, ప్రపంచంలో ఆయా దేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా రాకడ వర్తమానాలు అందాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. భూలోకములో దేవుని రాజ్యాన్ని స్థాపించాలి. ప్రభు రాకడ కొరకు ప్రజను సిద్ధపరచాలి. దేవుని సార్వత్రిక సంఘము కొరకు మానవ జాతిని సిద్ధం చేయటానికి మా వంతు ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాం. అందువల్ల ప్రియులారా, ఆ గ్రంథం మీకు దొరికితే చక్కగా స్టాల్స్లో దాన్ని సంపాదించుకొని మీరు చదవండి. అలాగే చక్కగా ఈ యూట్యూబ్లో చక్కగా ఆ వర్తమానాలు మీరు వినవచ్చు, ఆత్మీయంగా బలపడవచ్చు. ఈరోజు వర్తమానంలోకి వస్తున్నాను, చాలా జాగ్రత్తగా మీరు వినాలని మనం చేస్తున్నాను. ముందుగా ఒక వాక్య భాగం చదువుదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని మూలవాక్యంగా తీసుకొని నేను లోపలికి వస్తున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వాడును ధన్యుడు. చాలా జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 1:3 నోట్ చేయండి. ఆ వాక్యాన్ని కంఠస్థం చేయండి, బైబిల్లో టిక్ చేయండి, హృదయం అనే పలకల మీద వ్రాయండి. లోపలికి వెళదాం. సమయము సమీపించినది గనుక, సమయము సమీపించింది, అదొక స్టేట్మెంట్. అది సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి సంగతులను గైకొని వాడును ధన్యుడు. ప్రియులారా, ఒకటి గమనించండి, ఈ ప్రపంచంలో కొన్ని లక్షల గ్రంథాలు ఉన్నాయి,
చరిత్ర గ్రంథాలు కావచ్చు, సైన్స్ గ్రంథాలు, లేక మత గ్రంథాలు, అవునా, నీతి శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు, రాజకీయ గ్రంథాలు, విజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు, మొత్తానికి ప్రపంచంలో కొన్ని లక్షల సంఖ్యలో అసంఖ్యాకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. గ్రంథ లోకానికి అంతమే లేదు. సో ఒక విషయాన్ని మీరు గట్టిగా పట్టుకోండి, ఈ ప్రపంచంలో ఇన్ని లక్షల గ్రంథాలు ఉండగా ఏ గ్రంథములోనైనా సరే ఈ గ్రంథము చదువువాడు ధన్యుడు, ఈ గ్రంథములో ఉన్న విషయాలు మీరు గైకుంటే మీరు ధన్యులవుతారని ఏ గ్రంథములోనైనను, ఏ రచయిత అయినను, ఏ సాక్షి అయినను ఎంతవరకు చెప్పాడా అంటే అలాంటి ఏకైక గ్రంథం ప్రకటన గ్రంథం. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొట్టో గట్టిగా, కొట్టో. ప్రపంచములో గ్రంథాలకే గ్రంథం ప్రకటన గ్రంథం. చాటి లేని, మేటి అయిన, ధీటి అయిన, దిట్టమైన, ఘాటు అయిన గ్రంథం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథానికి మించిన గ్రంథాన్ని భూచరిత్రలో ఎవరు చూపించలేరు. ఇది గ్రంథాలకే గ్రంథం, ఇది చాటి లేని గ్రంథం, ధీటి అయిన గ్రంథం, ఇది ఘాటైనటువంటి గ్రంథం. మానవ జాతికి ప్రపంచ భవిష్యత్తుని నిర్దేశించే ఉత్తమోత్తమ గ్రంథం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథంలో ఉన్నంత జ్ఞానం అది కంప్యూటర్ నాలెడ్జ్కి, శాటిలైట్ నాలెడ్జ్కి కూడా అందదు. ఏ డాక్టరు, లేక ఏ ఇంజనీరు, ఏ సైంటిస్టు, ప్రపంచంలో ఏ మేధావి కూడా ప్రకటన గ్రంథంలో ఉన్న దానికంటే ఎక్కువ జ్ఞానాన్ని భూమి మీద ఎవడో చెప్పలేడు. అంత భవిష్యత్తు జ్ఞానాన్ని గూర్చినటువంటి అతి ఉత్తమోత్తమ గ్రంథం ప్రకటన గ్రంథం. అసలు ఈ ప్రకటన గ్రంథము రాయబడటం, అది మన చేతుల్లోకి రావడం, అది మనం చదవటం, దాన్ని అర్థం చేసుకోవటం, అది మానవ జాతికే ధన్యత. కాబట్టి ప్రకటన గ్రంథం అంటే తమాషా గ్రంథం కాదది. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు తెలుసుకోవాలంటే గవర్నమెంట్ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఒక్కో ప్రాజెక్ట్ కోసం. కానీ ఉచితంగా విషయాలన్నీ గ్రంథంలో ఉంటున్నాయి. ప్రపంచ భవిష్యత్తును గురించి, మానవ జాతి భవిష్యత్తును గురించి ముందుగానే నిర్దేశించి చెప్పిన గ్రంథం ప్రకటన గ్రంథం. సో ఇక్కడ ప్రకటన గ్రంథం 1:3 దాని యొక్క ప్రశస్తతను గురించి మాట్లాడతాడు. గ్రంథ ప్రశస్తత అంటారు. అంటే ఈ గ్రంథము చదివేవాళ్ళు ధన్యులు, వాళ్ళు పెద్ద మేధావులు అయిపోతారు. ఈ గ్రంథము చదివేవాళ్ళు, ఈ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు ఎవరైతే వింటారో, విని ఎవరైతే గైకుంటారో, ఇందులో ఉన్న ప్రభు రాకడ కోసం అర్థం చేసుకొని సిద్ధపాటు కలిగి ఉంటారో, ఈ 800 కోట్ల మంది ప్రజలలో వారే ధన్యులు, మిగిలిన వారు అన్యులు. కాబట్టి ప్రకటన గ్రంథం ఎంత గొప్ప గ్రంథం. ఈ విధంగా ఈ గ్రంథాన్ని గురించి, యేసుక్రీస్తు 2వ రాకడ గురించి ఎన్నో అంశాలు నా మనసులో సిద్ధం చేసి పెట్టాను. తెలుగు ప్రజలకి అవకాశం కుదిరినప్పుడు అందిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు అవన్నీ చెప్పలేం కదా, ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇక్కడ చూడండి, సమయము సమీపించినది అన్నాడు కదా. ఎస్, వెంటనే మనకు క్వశ్చన్ మార్క్ వస్తుంది అక్కడ. సమయము సమీపించినది అన్నప్పుడు దేనికి సమయం సమీపించింది ఆలోచించండి. ఇక్కడ ఒక ప్రశ్న ఎదురైంది. సమయము సమీపించినది అన్నాడు, అప్పుడు దేనికి సమయం సమీపించినట్టు అంటే ఇప్పుడు వినాలి. దేనికి సమయం సమీపించిందంటే దానికి ఎన్నో కారణాలు చెప్పొచ్చు, కానీ ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, భూలోకములో ఉన్నటువంటి సకల పరిశుద్ధులు, లేక భూలోకములో ఉన్నటువంటి సార్వత్రిక సంఘము భూలోకాన్ని విడిచిపెట్టి ఎత్తబడుటకు సమయము సమీపించినది. హలో హలో జాగ్రత్తగా వినాలి. సమయము దేనికి సమీపించినది అంటే ప్రస్తుతానికి భూలోకంలో సంఘము ఉన్నది. ఇది దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘం. ఇది గొర్రెపిల్ల సంఘం, ఇది పెండ్లి కుమార్తె సంఘం. అయితే ఈ సంఘము త్వరలో ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళుటకు, అంత్యక్రీస్తు చేతుల్లో నుండి వెళ్ళుటకు, శ్రమల కాలములో నుంచి వెళ్ళుటకు, లేక ఈ సంఘం వరుడైనటువంటి క్రీస్తు యొద్దకు వెళ్ళుటకు సమయము సమీపించినది. అందువల్ల ఇప్పుడు పాయింట్ ఏంటంటే, సంఘం ఎత్తబడటానికి సమయం సమీపించింది. కాబట్టి ఎత్తబడే సంఘములో ఉండాలనుకున్న వాళ్ళందరూ రెడీ అవ్వాలి. మిగతా వాళ్ళు ఎవరు చావాళ్ళు చేస్తారు, ఎవరు బాధలు పడతారు. కాబట్టి ఇప్పుడు సీరియస్గా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి? సమయం సమీపించింది.
సమయం దగ్గరికి వచ్చింది. దేనికి? భూలోకంలో మనం చూస్తున్నటువంటి సంఘం, కొన్ని కోట్ల మందితో కలిసి ఉన్నటువంటి సార్వత్రిక సంఘం ఒక్క క్షణంలో కంటికి కనిపించకుండా అదృశ్యమై ఈ భూగ్రహాన్ని ఖాళీ చేసి మధ్యాకాశానికి వెళ్ళటానికి ఆ సమయం దగ్గరికి వచ్చింది. ఎస్, అయితే ఆ ఎత్తబడే సంఘంలో ఉండాలనుకుంటే మరి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ ఎత్తబడే సంఘముతో నాకు పని లేదు, దేవునితో నాకు పని లేదు, పరలోకంతో నాకు పని లేదంటే దానికి ఎవరైనా చెప్పలేరు. ఆ ఎత్తబడే సంఘంలో నేను కూడా ఉండాలి, ఆ పరలోక రాజ్యంలో నేను ప్రవేశించాలి, నేను దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవుని యొక్క మహిమలోకి నేను వెళ్ళాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈరోజు హెచ్చరిక ఏంటంటే, నీవు ఎత్తబడటానికి సమయం సమీపించినది. నీవు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన గడి వచ్చింది. నువ్వు నమ్మకపో నీ ఇష్టం. నువ్వు నమ్మకపో, అర్థం చేసుకుంటావో చేసుకోవో, అంగీకరిస్తావో అంగీకరించవో, అదంతా నీ ఇష్టం, దానికి ఎవరేం చెప్పలేరు. కానీ మనము అతి త్వరలో ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అది ఏ గడిలో జరుగుతుందో తెలియదు, అది ఏ రెప్పపాటును జరుగుతుందో తెలియదు. అదైతే మాత్రం వాస్తవం. కనుక ప్రకటన గ్రంథం ఒక బ్రహ్మాండమైనటువంటి ధన్యతతో, హెచ్చరికతో ఇక్కడ ప్రారంభించబడుతుంది. గమనించండి, ఈ గ్రంథాన్ని చదివేవాళ్ళు ధన్యులు అంటున్నాడు. ఈ గ్రంథములో ఉన్నటువంటి విషయాలు ఎవరైతే విని గైకుంటారో వారు ధన్యులు అని చెప్తున్నారు. అంటే ఒక ధన్యవచనముతో ప్రారంభమవుతుంది ఈ గ్రంథం. పైగా ఈ గ్రంథం మానవ జాతి మొత్తానికి ఒక హెచ్చరిక ఇస్తుంది. సమయం సమీపించింది కనుక మీరు కానీ దేవుడిని కలుసుకోవాలనుకుంటే, దైవ దర్శనం చేసుకోవాలనుకుంటే, పరలోకానికి వెళ్ళాలనుకుంటే, ఎత్తబడే సంఘంలో ఉండాలనుకుంటే మీరు త్వరగా రక్షణ పొందుకోవాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, అప్రమత్తత కలిగి ఉండాలని ప్రపంచంలో ఉన్న మానవ జాతికి ఒక హెచ్చరిక ఇస్తూ గ్రంథం ముందుకు సాగుతుంది. అందువల్ల ఈ మాటలు మీరు మర్చిపోకూడదు. సమయం సమీపించింది అనే మాట. త్వరలో ఈ భూలోకాన్ని వదిలిపెట్టి సంఘం వెళ్ళిపోవాలి. అక్కడ దాకా అర్థం చేసుకోండి. ఇక మనం ప్రకటన గ్రంథం లోపలికి వచ్చేస్తే ప్రియులారా, ఈ గ్రంథం ఎంత గొప్పదంటే ఒక మాట ఉపోద్ఘాతంలో చెప్పి నేను వర్తమానం లోపలికి అడుగు పెడతాను. ఈ ప్రకటన గ్రంథం ఎంత గొప్పదంటే ఇందులో 22 అధ్యాయాలు 404 వచనాలు ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథానికి 4 కోణాలు ఉంటాయి. 4 దిక్కులు ఉన్నట్టుగా ఈ ప్రకటన గ్రంథానికి 4 కోణాలు ఉంటాయి. ఎవరైనా సరే ప్రకటన గ్రంథం చదివే పాఠకులు, లేక ప్రకటన గ్రంథం బోధించేవారు, టీచ్ చేసేవారు అది అర్థం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం మీద 4 అసైన్మెంట్లు చేయగలిగి ఉండాలి. ఒకటి, ఈ ప్రకటన గ్రంథం నిండా ప్రకటనలు ఉన్నాయి. దీని పేరు ప్రకటన గ్రంథం కాదు, ప్రకటనల గ్రంథము. అంటే ఈ గ్రంథము నిండా అన్ని ప్రకటనలే. అయితే ప్రకటనలన్నీ ఒకే సబ్జెక్టుకు సంబంధించినవి గనుక బహువచనంతో పిలవకుండా ఏకవచనముతో ప్రకటన గ్రంథము అని సంబోధించాడు. వాస్తవానికి ఏమిటి సార్ ఇదంటే ప్రకటనల గ్రంథము. ఈ గ్రంథం నిండా ప్రకటనలు ఉన్నాయి. అసలు ప్రకటన అంటే అర్థం ఏంటి? భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని ముందుగానే నిర్ణయించి చెప్తే దాన్ని ప్రకటన అంటారు. భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో, లేక దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో, ఏదైతే చేయటానికి తన మనసులో నిర్ణయించుకున్నాడో, ఆ విధంగా దేవుడు తన మనసులో నిర్ణయించుకున్న విషయాన్ని ముందుగానే మనకు చెప్పాడు అనుకోండి, దాన్ని ప్రకటన అంటారు. కాబట్టి ఈ గ్రంథం నిండా ప్రకటనలో భవిష్యత్తులో దేవుడు ఏమేమి చేయాలనుకున్నాడో, ఆయన మనసులో ఏ ప్రణాళిక అయితే ఉందో, ఆయన మనసులో ఉన్న ఆలోచనలు, మనసులో ఆయన తీసుకున్న నిర్ణయాలను ముందుగానే ప్రజలకు తెలియపరుస్తున్నాడు గనుక దీనిని ప్రకటనల గ్రంథము అని పిలుస్తారు. అందువల్ల ఇందులో ఎన్ని ప్రకటనలు ఉన్నాయో మీరు ఎప్పుడు లెక్క పెట్టి చూడండి. ఆ గ్రంథం చదువుతున్నప్పుడు అన్ని ప్రకటనలు అనుకోండి. యేసుక్రీస్తు వారు సార్వత్రిక సంఘానికి చెప్తున్న ప్రకటనలే ప్రకటన గ్రంథము. యేసుక్రీస్తు వారు భూలోకంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘానికి ఈ ప్రకటనలు తెలియపరుస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. అది మొదటి కోణం. ప్రకటన గ్రంథానికి 4 కోణాలు ఉంటాయి, మీరు తెలుసుకోవాలి. మొదటి కోణంలో గ్రంథం నిండా ప్రకటనలు ఉంటాయి. రెండవ కోణములో గ్రంథము నిండా ప్రవచనాలు ఉంటాయి. అందుకే దీన్ని ప్రవచన గ్రంథము, ప్రకటన గ్రంథం అంటారు. ప్రవచన గ్రంథం పాత నిబంధనలో 17 ఉన్నాయి ప్రవచన గ్రంథాలు. యెషయా గ్రంథం నుండి మలాకి గ్రంథం వరకు 17 ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. అయితే క్రొత్త నిబంధనలో ఏకైక గ్రంథం ప్రకటన గ్రంథం ఒక్కటే ఉన్నది, ప్రవచన గ్రంథం. సో ఈ గ్రంథము నిండా ప్రవచనాలు ఉన్నాయి. అది రెండవ కోణం. జరిగిపోయిన విషయాలు కొన్ని ఉన్నాయి, దీనిలో జరుగుతున్న విషయాలు ఉన్నాయి, భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. త్రికాలాలకు సంబంధించినటువంటి ప్రవచనాలు ఈ గ్రంథంలో సంక్షిప్తం చేయబడ్డాయి. సో దీన్ని ప్రకటన గ్రంథం అన్నారు. రెండవది, ఇందులో ప్రవచనాలు కనిపిస్తాయి.
మూడవది, ఈ గ్రంథం నిండా మీరు చూస్తే యోహాను భక్తుడు పద్మాసు దీవులోకి ఆత్మవశుడై ఒంటరిగా ఉండి ఎన్నో దర్శనాలు చూసినట్టుగా మనం చూస్తాం. ఈ గ్రంథం నిండా మనకు దర్శనాలు కనిపిస్తాయి. అందుకే దీన్ని ఆర్సీఎం బైబిల్లో దర్శనాల గ్రంథము అని కూడా పిలుస్తారు. ఈ గ్రంథం నిండా దర్శనాలే ఉంటాయి. నాలుగోది చూస్తే ఈ గ్రంథంలో మానవ జ్ఞానానికి అందనటువంటి ఎన్నో మర్మాలు ఈ గ్రంథంలో ఉంటాయి. అందువల్ల దీన్ని మర్మాల గ్రంథం అని కూడా పిలుస్తారు. సో ప్రకటన గ్రంథాన్ని 4 కోణాల్లో విశ్లేషణ చేయాలి. ఒకవైపు ప్రకటనలు, మరొక వైపు ప్రవచనాలు, ఇంకొక వైపు దర్శనాలు, మరొక వైపు మర్మాలు. 4టిని సమ్మేళనం చేసినప్పుడు దట్ ఈజ్ కాల్డ్ ప్రకటన గ్రంథం. 4 కోణాల్లో ఈ ప్రకటన గ్రంథాన్ని పరిశీలన చేయగలిగితే సరైన వ్యాఖ్యానం బయటకు వస్తుంది. సో మొత్తానికి అద్భుతమైన గ్రంథం ఇది, ధన్యతతో కూడినటువంటి గ్రంథం ఇది. ఓహో, చాలా మంచిది. ఇక ఈ ప్రకటన గ్రంథం లోపలికి వస్తే సమయం సమీపించిందని చెప్పేశాడు. దేనికి సమయం సమీపించిందంటే సంఘం ఎత్తబడటానికి సమయం సమీపించింది. ప్రస్తుతానికి భూలోకంలో సంఘం ఇక్కడే ఉంది. స్థానిక సంఘాలు ఎన్ని ఉన్నప్పటికీ సార్వత్రిక సంఘం ఒకటే కదా. ఈ సార్వత్రిక సంఘం ఎవరిదంటే దేవుంది. అపోస్తుల కార్యాలు 20:28 ప్రకారం, అపోస్తుల కార్యములు 20:28 ప్రకారం దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న తన సంఘం అన్నాడు. అయితే ఈ దేవుని సంఘం ప్రస్తుతానికి భూలోకంలో ఉంది. అతి త్వరలో ఈ సంఘం ఎత్తబడటానికి సిద్ధంగా ఉంది. ఓకే, ఆ తర్వాత లింక్ రిఫరెన్స్ ఈ సంఘం ఎలా ఎత్తబడుతుందో పౌలు గారు తన మాటల్లో చెప్పారు. దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 16వ వచనం నుంచి మనం చూసినప్పుడు మరి భూలోకంలో ఉన్నటువంటి సంఘం ఎలా ఎత్తబడుతుంది, ఈ క్రీస్తునందున్న మృతులు ఎలా లెగుస్తారు, క్రీస్తునందున్న సజీవులు ఎలా ఎత్తబడతారు, వీరిద్దరు ఎలా కలుసుకుంటారు, వీరిద్దరు ఎక్కడికి వెళ్తారు, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. దీని గురించి 2 రోజులు చెప్పాలా. క్రీస్తునందున్న మృతుల గురించి ఒక రోజు మాట్లాడాలి, క్రీస్తునందున్న సజీవుల గురించి ఒక రోజు మాట్లాడితే సూపర్గా ఉండిద్ది మానవ జాతికి. కాబట్టి ఈ సంఘం ఎలా ఎత్తబడుతుంది అనేది పౌలు గారు చాలా చక్కగా చెప్తాడు. అక్కడ చెప్తున్నాడు చూడండి. దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4:16 అంటాడు, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. చూసారా, క్రీస్తునందున్న మృతులు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. అయితే ఈ వాక్య భాగం ఎప్పుడు చదువుతామంటే మన వాళ్ళు సమాధుల తోటలో చదువుతారు, మధ్యలో చదవరు. మన వాళ్ళకి ఇది సమాధుల తోటకి దీన్ని పరిమితం చేసేసారు. సమాధుల తోట దగ్గర లేదంటే జ్ఞాపకార్థ కూటాల్లో నో, ఇది ప్రతిరోజు చదివే వాక్య భాగం అండి. దాన్ని తీసుకెళ్ళి మీరు సమాధుల తోటలో దాచిపెట్టకాకండి. యేసుక్రీస్తు వారు ఎలా వస్తారో, ప్రభువు రాకడ ఎలా వస్తుందో, సంఘం ఎలా ఎత్తబడుతుందో పౌలు గారు చాలా సూక్ష్మంగా అక్కడ చెప్తున్నారు కదా. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ఆయన పరలోకం నుండి దిగొస్తాడు. అప్పుడు క్రీస్తునందున్న మృతులు మొదట లెగుస్తారు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనం కూడా వారితో కూడా ఏకముగా ఇద్దరు కలుసుకుంటాం. వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటానికి ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతాం. కాగా మనం సదాకాలం ప్రభువుతో ఉంటామని చక్కగా చెప్పాడు. సరే, ఇంతవరకు బాగుంది. నేను ఇంకొంచెం లోపలికి వచ్చేసేయాలి. మరి మొత్తానికి యేసుక్రీస్తు 2వ రాకడ వచ్చేస్తుంది, బోర ఓదబడుతుంది, సంఘం ఎత్తబడుతుంది. రైట్, ఇంతవరకు ఆగండి. ఇప్పుడు సంఘం ఎలా ఎత్తబడిద్ది అనేది మనకు అర్థం అవ్వాలి. చాలా జాగ్రత్తగా వినాలి. అంటే నేను కొంచెం ఉదాహరణలు చెప్తాను మీకు అర్థమవటానికి, ప్రాక్టికల్స్. ఇప్పుడు ప్రపంచంలో ఇంచుమించు ఒక 250 దేశాల వరకు ఉన్నాయి. ఒక 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. రేపు ఎత్తబడే సంఘంలో ఉదాహరణకి ఒక 100 కోట్ల మంది ఉన్నారనుకుందామా, లేక ఒక 50 కోట్ల మంది ఉన్నారనుకుందామా, ఉదాహరణకు ఊరక. సరే, ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా మొత్తంలో నుంచి ఎత్తబడే సంఘం ఒక్కసారి ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది, మనకు తెలుసు. ఈ సంఘం ఎత్తబడి మేఘాల మీద మధ్యాకాశానికి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇన్ని కోట్ల మంది ఒకేసారి ఈ భూగ్రహాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి కదా. తర్వాత ఈ భూమికి ఆకర్షణ శక్తి ఉంది కదా, మనం ఇటు పైకి వెళ్తుంటే భూమి కిందకి లాగిద్ది కదా. కాబట్టి ఈ భూగ్రహాన్ని మనం ఎట్లా దాటగలం? తర్వాత ఈ ఆకర్షణ శక్తిని, భూ ఆకర్షణ శక్తిని మనం ఎలా అధిగమించగలం? రేపు మట్టి శరీరాలతో ఒక్కొక్కడు 100 కేజీలు బరువు ఉన్నాడు. ఇంత బరువు కలిగిన వాళ్ళు ఏమండి, ఇంత బరువు కలిగిన వాళ్ళు మేఘాల మీద ఎలా పోతారండి? అసలు దీన్ని మనం ఎట్లా ఊహించుకోవాలి చెప్పండి? మీరేదో ఊరక బైబిల్ చదవటం, ప్రసంగాలు చేయటం, పుస్తకాలు చదవటం కాదు. జస్ట్ దీన్ని ఊహించండి.
లేక ప్రాక్టికల్గా ఆలోచించండి. అసలు మట్టి శరీరాలతో ఉన్నటువంటి మనం ఈ భూగ్రహంలోంచి పైకి ఎట్టపోగలం? భూమి యొక్క ఆకర్షణ శక్తి నుంచి ఎలా మనం దాటుతాం? తర్వాత ఈ మట్టి శరీరాలు నిజంగానే పరలోకానికి పోతాయా? అసలు ఈ రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాయా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:50 ఏం చెప్పింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:50 ఏం చెప్పింది? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేరు అని చెప్పింది. మరి అలాంటప్పుడు ఆ నేపథ్యంలో ఈ మానవ శరీరాలు పరలోకానికి ఎట్లా పోతాయి నాకు చెప్పండి? ఈ మట్టి శరీరాలతో మనం పరలోకానికి వెళ్ళగలం? లేక ఆకాశ మండలానికి వెళ్ళాలంటే ఎంతో వెయిట్తో ఉన్నటువంటి మనం ఎట్లా వెళతాం? ఇదేమన్నా మాయమంత్రమా? లేక ఏంటి? దీన్ని మనం ఎట్లా ఊహించుకోవాలి? భూలోకములో ఉన్న ఈ సంఘం ఎలా ఎత్తబడుతుంది? ఆ ఎత్తబడే సంఘంలో ఇప్పుడు నేను ఉండాలి, లేక మీరు ఉండాలంటే మనం ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి? అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇవన్నీ కొంచెం తెలిసి ఉండాలి. అందువల్ల ఇప్పుడు నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. సమయభావాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కొన్ని విషయాలు మీకు అందిస్తాను, ముఖ్యమైన విషయాలు. ఒకవేళ అన్ని నేను చెప్పలేకపోయినా ఈ సమయాన్ని బట్టి సమయానుకూలంగా కొన్ని విషయాలు మీ ముందుకి ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భూలోకములో ఉన్నటువంటి ఈ సంఘాన్ని పరిశుద్ధాత్ముడు తీసుకెళ్తాడు అనే విషయాన్ని ఫస్ట్ మనం స్పష్టంగా గ్రహించాలి. ఎందుకంటే మానవుడు సొంతగా భూగ్రహాన్ని దాటి వెళ్ళే క్వశ్చనే లేదు. మానవుడు మట్టి శరీరంతో ఉండగా భూగ్రహాన్ని దాటి భూమి యొక్క ఆకర్షణ శక్తిని అధిగమించి ఎక్కడికి వెళ్తాడు? సరే వెళతాడు. వెళితే ఎక్కడికి వెళ్తాడు? ఆ పరదేశికి వెళ్తాడు సార్, పరలోకానికి వెళ్తాడు సార్, మధ్యాకాశానికి వెళ్తాడు సార్ అని చెప్పొచ్చు. మధ్యాకాశం ఎక్కడుంది ఎవడికి తెలుసు? పరదేశం ఎక్కడుంది, పరలోకం ఎక్కడుంది, ఎవడు తీసుకెళ్తాడు, అడ్రస్ ఎవడికి తెలుసు? ఎలా వెళ్ళగలుగుతాం మనం? ఇన్ని కోట్ల మంది ఒకేసారి ఈ భూమి మీద నుంచి ఎలా వెళతారు? కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకుని వెళతాడని ముందు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు అని మనం అనుకున్నప్పుడు, సంఘము పెండ్లి కుమార్తెగా మనం భావించినప్పుడు, జాగ్రత్తగా వినండి, యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు అని మనం అనుకుంటున్నప్పుడు, సంఘాన్ని పెండ్లి కుమార్తెగా మనం భావించినప్పుడు, ఈ పెండ్లి కుమారుని యొద్దకు పెండ్లి కుమార్తెని తీసుకుని వెళ్ళటానికి పెండ్లి పెద్ద ఉంటాడు, మధ్యవర్తి లేక నాయకుడు, పెండ్లి పెద్ద, ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. కనుక భూలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పెండ్లి కుమార్తె సంఘాన్ని తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తులో పెడితే, యేసుక్రీస్తు చేతుల్లో పెడితే తప్ప ఇక వేరే ఆప్షనే లేదు, ఛాన్సే లేదు. పరిశుద్ధాత్మ దేవుడే ఈ సంఘాన్ని తీసుకొని వెళ్ళగలగాలి. పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొద్దకు ఈ పెండ్లి కుమార్తె వధువు సంఘాన్ని ఈ పెండ్లి పెద్ద, ఈ మధ్యవర్తి గారు పరిశుద్ధాత్ముడే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆయనకి మాత్రమే ఆ శక్తి ఉంది, ఆయనకి మాత్రమే అడ్రస్ తెలుసు, ఆయన మాత్రమే తండ్రి దగ్గరికి కుమారుడి దగ్గరికి వెళ్ళగలడు, ఆయన మాత్రమే సంఘాన్ని తీసుకుని వెళ్ళగలడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే పరలోకములో నుంచి బయలుదేరి మధ్యాకాశమునకు వచ్చి ఆర్భటించి అని బోర ఊదుతుండగా, రెప్ప పాటున ఉన్న పాటున ఏకకాలములో మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలు ధరింపజేసి భూలోకములో ఉన్న సార్వత్రిక సంఘమును రెప్ప పాటులో ఈ భూలోకాన్ని ఖాళీ చేపించి మధ్యాకాశంలోకి తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు చేతుల్లో అప్పగించేటువంటి ప్రక్రియ పరిశుద్ధాత్మ దేవుడే జరిగిస్తాడు. అది పరిశుద్ధాత్మకే సాధ్యం, అది మానవుడికి సాధ్యమయ్యే విషయం కాదు. దాన్ని మనం ఆలోచించటం కూడా కష్టమే, అది మన జ్ఞానానికి అందదు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్ములు, త్రిత్వంలో మూడో వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడే. ఆయనే తండ్రి దగ్గరికి వెళ్ళగలడు, ఆయనే కుమారుడి దగ్గరికి వెళ్ళగలడు, ఆయనే సంఘములో సార్వంత్ర్యామిగా మనందరిలో ఒకేసారి ఉండగలడు, ఆయనే కార్యసిద్ధిని కలుగ చేయగలడు, ఆయనే భూలోకంలో ఉన్నటువంటి మనల్ని తీసుకొని వెళ్ళగలడు. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ పాత్రని మనం గుర్తించాలి. అందుకని అక్కడ ఏమంటాడు? ఆ రోమిలకు రాసిన పత్రికలో 8:9 ఏం చెప్తాడు? క్రీస్తు ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు అంటాడు. చాలా పర్టికులర్గా చెప్తాడు. మనోళ్ళు ఏం చేస్తారని చదివి వదిలేస్తున్నారు, పట్టుకోట్ల. అంచె దినాల్లో కూడా మీరు పట్టించుకోకపోతే రేపు చాలా ఇబ్బంది పడతారు. రేపు విడిచిపెట్టబడితే ఎవడ పట్టించుకోడు. మన జీవితాలు మనమే నాశనం చేసుకుంటాం, మన భవిష్యత్తులు దెబ్బతింటాయి. అందువల్ల ప్రియమైన సోదరి సోదరులారా, నా మాటలు వినండి. నేను చెప్పేటువంటి ఆ రెఫరెన్స్లు నేను మెన్షన్ చేస్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోండి. అక్కడ ఏం చెప్తున్నాడు? రోమాపత్రిక 8:9 క్రీస్తు ఆత్మ లేని వాడు ఆయన వాడు కాదు అంటే ఆయన వాడిని తీసుకొని వెళ్ళడు. ఆత్మ లేని వాడు నా వాడు కాదు అంటే పరిశుద్ధాత్ముడు మాత్రమే ఈ భూమండలం మీద నుంచి మనల్ని తీసుకొని వెళ్ళగలడు
అది మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని మనం ఇక్కడ ఏదో మనుషులుగా ఉన్నంత మాత్రాన ఈ రక్తమాంసాలతో మనం పరలోకానికి వెళ్ళలేం. ఏదో మనం ఇక్కడ ఏదో కొంత పరిశుద్ధులుగా ఉంటే, మనం ఏదో కాస్త ఇక్కడ భక్తి చేస్తే, లేకపోతే మనం ఏదో కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే ఈ భూగ్రహాన్ని వదిలిపెట్టిపోయే ప్రసక్తి లేదు. అది జరగదు. కనుక ఇదంతా పరిశుద్ధాత్మ జరిగించాలని ముందు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు జరిగించాలి. ఆ లెక్కకు వస్తే అసలు యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమే వెళ్ళి పరిశుద్ధాత్మను భూలోకానికి ఎందుకు పంపించినట్టు? యేసుక్రీస్తు వారు మొదటి రాకల్లో వచ్చారు, ఒకే మానవ జాతిని రక్షించారు, శిలువలో మరణించారు, 3వ రోజు పునరుద్ధరణ తిరిగి లేచారు, 40వ రోజు పరలోకానికి ఆరోహణమే వెళ్ళిపోయారు, 50వ రోజు పరిశుద్ధాత్మ దేవుడిని భూలోకానికి పంపించారు. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు పరలోకానికి వెళ్ళి మరి పరిశుద్ధాత్మను ఎందుకు పంపించినట్టు? ఇక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు భూగ్రహం మీదకి ఎందుకు వచ్చినట్టు? ఆ విషయాలన్నీ చెప్పాలంటే నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు భూలోకానికి ఎందుకు వచ్చాడు, లేక పరిశుద్ధాత్ముని కార్యాలు ఏమిటి, పెద్ద లిస్ట్ ఉంది ఇక్కడ. అందులో ఒక కార్యం ఏంటి? భూలోకములో ఉన్నటువంటి సంఘాన్ని 2వ రాకడలో తీసుకుని వెళ్ళే బాధ్యత కూడా పరిశుద్ధాత్మదే. పరిశుద్ధాత్ముడు భూలోకములో నిర్వహించవలసినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పాలంటే తెల్లారిపోతుంది. అందులో ఒక కార్యం ఏంటి? భూలోకములో ఉన్నటువంటి సంఘాన్ని, ఈ రక్షించబడినటువంటి వారిని, ఈ పరిశుద్ధులైనటువంటి వారందరినీ సార్వత్రిక సంఘములో తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు చేతుల్లో పెట్టేస్తాడు పరిశుద్ధాత్మ. అటు క్రీస్తునందున్నటువంటి మృతులను బ్రతికించి, ఇటు క్రీస్తునందున్నటువంటి సజీవులను కూడా మార్పు చెందించి ఇద్దరిని కలిపి ఒక బ్యాచింగ్ చేస్తాడు. క్రీస్తునందున్న మృతులను, క్రీస్తునందున్న సజీవులను 2 బ్యాచీలు కలిపి ఒక బ్యాచింగ్ చేసి ఈ బ్యాచ్ని తీసుకెళ్లి యేసుక్రీస్తు చేతుల్లో పెట్టేస్తాడు. యేసుక్రీస్తు పరలోకాన్ని తీసుకెళ్ళిపోతాడు. కనుక ఇదంతా పరిశుద్ధాత్మ యొక్క పాత్ర మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సరే, ఇంకొంచెం లోపలికి వస్తాను. సెంటర్ పాయింట్. ఈ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు 5 పనులు చేస్తాడు. వీటిని మీరు చక్కగా నోట్ చేసుకోవాలి. నెంబర్ 1, 2, 3. ఈ పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు, లేక సంఘాన్ని ఏ విధంగా యేసుక్రీస్తు చేతుల్లో పెడతాడో, ఏ విధంగా మనల్ని పైకి తీసుకెళ్ళిపోతాడో, రక్షణ పొందినటువంటి మనలను, లేక బాప్తీసం తీసుకున్నటువంటి మనలను పరిశుద్ధంగా మనం జీవించినప్పుడు, వాక్యానుసారంగా యథార్థంగా జీవించినప్పుడు, చక్కగా మనం భక్తి చేయగలిగినప్పుడు, నీతిగా నిజాయితీగా బ్రతికినప్పుడు, రేపు ఆ 2వ రాకడ సమయంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఎత్తబడే సంఘంలోకి మనల్ని ఎలా తీసుకుని వెళతాడో సింపుల్గా 5 పాయింట్స్ నేను చెప్పి ముగిచ్చేస్తాను. జాగ్రత్తగా వినండి. వాటి గురించి లోతుగా ఎంతైనా ఆలోచించవచ్చు, కానీ నేను మీకు ఆలోచించడానికి అవకాశం ఇస్తాను. నేను వాటిని సింపుల్గా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, జాగ్రత్తగా వినాలి. మొట్టమొదటి విషయం ఏం జరిగిందంటే ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇక యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే రేపు పరలోకము నుండి బయలుదేరి మధ్యాకాశానికి వచ్చి ఆ రహస్య రాకడలో ఆర్భటించి భూ అని ధ్వనించినప్పుడు, అది పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎనీ టైం. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మధ్యాకాశంలోకి వచ్చి ఆర్భటించి బోర ఊదుచున్నారో వెంటనే పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అది గుర్తుపెట్టుకోండి. అయితే తీసుకెళ్ళేటప్పుడు ఒక ప్రాసెస్ ఉంది. పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ఒక ప్రాసెస్ ఉంది, ఒక పద్ధతి, ఒక క్రమం. దానిలో 5 విషయాలు ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రియులారా, అక్కడ బోర ఊదిన వెంటనే ఇక్కడ ఏం జరిగిద్దంటే, వినండి, ఈ భూలోకం మొత్తం మీద, ఈ మానవ జాతిలో ఈ 800 కోట్ల మంది ప్రజలు ఎంతమంది అయితే, వినండి, ఎంతమంది అయితే ఆ బోర ఊదే సమయానికి, ఆ స్పాట్లో ఆ బోర ఊదే సమయానికి ఎంతమంది అయితే వాళ్ళు చక్కగా నిజంగా రక్షించబడి వారు బాప్తీసం పొందుకొని వాక్యానుసారంగా జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ, భక్తి చేస్తూ, విశ్వాసం కలిగి ఉంటారో, మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే ఈ ప్రపంచంలో ఎవరెవరినైతే తీసుకుని వెళ్ళాలనుకున్నాడో వారందరిని నెంబర్ 1 పరిశుద్ధాత్మ వశపరుచుకుంటాడు. నోట్ దిస్ పాయింట్. సంఘం ఎత్తబడే టైంలో పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు 5 పనులు చేస్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే ఆయన ఎవరినైతే తీసుకుని వెళ్తాడో ఆ సంఘాన్ని ముందు వశపరుచుకుంటాడు, అంటే తన కంట్రోల్లో తీసేసుకుంటాడు ఫస్ట్. అంటే ఇప్పుడు ఎవరెవరైతే ఎత్తబడే సంఘంలో ఉండబోతున్నారో, ఎవరెవరినైతే పరిశుద్ధాత్మ తీసుకెళ్లాలనుకుంటాడో, ఈ బోరవుదిని వెంటనే ఏమవుతారంటే ఒక బ్యాచ్ పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు కూర్చొని ఉండొచ్చు, నిలబడే ఉండొచ్చు, లేక పొనుకొని ఉండొచ్చు, నడుస్తూ ఉండొచ్చు, ప్రయాణాలు ఉండొచ్చు. అక్కడ బోరవుదిని వెంటనే నెక్స్ట్ సెకండ్ ఇక ఏమి జరిగిద్దో కొంతమందికి తెలియదు. అంటే వీళ్ళు పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఎవరెవరినైతే తీసుకెళ్లాలనుకుంటాడో ఒక్క నిమిషంలో ఇప్పుడు నేను చెప్పే 5 కార్యాలు జరుగుతాయి. మొట్టమొదటి కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మ తీసుకెళ్లే వారిని ముందు వశపరుచుకుంటాడు, అంటే తన కంట్రోల్లో తెచ్చుకుంటాడు.
ఆ బోర ఊదటం వాళ్ళకి వినపడిద్ది. ఎత్తబడే వాళ్ళకి మాత్రం బోర శబ్దం వినపడుతుంది, అందరికి వినపడదు. ఈ బోర శబ్దం వినపడిన వెంటనే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వారు పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. నిజంగా వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్స్ ఉంటే, ఆ టైంకి వాళ్ళు నిజంగా రక్షించబడి ఉంటే. రక్షణ పొందకపోతే అంతే సంగతులు అనుకోండి. పరిశుద్ధాత్మ వారిని తన కంట్రోల్లో తీసుకోడు, వాళ్ళు విడిచిపెట్టబడే గుంపులో ఉంటారు కనుక. ఎవరైతే ఆ సమయానికి నిజంగా వాళ్ళు రక్షించబడి వాళ్ళు బాప్తిసం తీసుకొని వారు మంచిగా విశ్వాసం కలిగి ఉండి చక్కగా భక్తి చేస్తూ లేక ఆరాధన చేస్తూ యథార్థంగా జీవిస్తూ వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ బోరవుతిని వెంటనే పరిశుద్ధాత్మ ఒక బ్యాచ్ని తన కంట్రోల్లోకి తీసేసుకుంటాడు. అంతే, వాళ్ళకి ఇంకేం జరిగిద్దో వాళ్ళకి తెలియదు. వాళ్ళు పరిశుద్ధాత్మ వశమైపోతారు అన్నమాట. పరిశుద్ధాత్మ తన స్వాధీనంలో తీసుకుంటాడు. దానికి మీకు ఉదాహరణ ఎలా చెప్పాలంటే, ఓ ఫ్లైట్ ఉందనుకోండి. ఓ ఫ్లైట్ ఉంది, అది ఇండియా నుంచి అమెరికాకు వెళుతుంది అనుకుందాం. ఓ ఫ్లైట్, ఈ ఫ్లైట్లో ఒక 400-500 మంది పడతారు అనుకోండి. పెద్ద ఫ్లైట్ అనుకోండి, 400-500 మంది పడతారు అనుకోండి. ఇప్పుడు ఈ ఫ్లైట్లో ఎక్కుతారు జనాలు. ఫ్లైట్లో ఎక్కి కూర్చునేంత వరకు మనకు తెలుస్తుంది. చక్కగా ఎక్కి కూర్చుంటారు, ఆ సీట్లో కూర్చుంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఫ్లైట్ డోర్ క్లోజ్ చేసేస్తారు. ఆ తర్వాత ఫ్లైట్ పైకి లేచేటప్పుడు కొంచెం ఆ సీటుకి గొలుసు ఉంటే కట్టేసుకోమంటారు. సీట్ బెల్ట్ కట్టేసుకుంటారు. ఒక్కసారి లెగిసిపోతుంది ఫ్లైట్. ఈ వ్యక్తికి ఫ్లైట్లో కూర్చునేంతవరకే తెలుసు, కానీ ఆ తర్వాత ఫ్లైట్ లెగుస్తున్నప్పుడు ఎంత ఎత్తు లెగుస్తుంది, ఎక్కడికి వెళుతుందో ఇతను తెలుస్తుందా? ఇతను ఫ్లైట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు అంతే. బయట ఉందని చెప్పి ఓకే. ఎప్పుడైతే అతను లోపలికి వెళ్ళి సీట్లో కూర్చున్నాడో, ఫ్లైట్ పైకి లేచిందో, ఇక ఆ ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుందో అతనికి తెలియదు కదా. అది ఎంత ఎత్తు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుందో అతనికి ఏం తెలుసు? మరలా వెళ్ళి అక్కడ అమెరికా దేశంలోకి వెళ్ళి ల్యాండ్ అయింది అనుకోండి, అప్పుడు బయటకు వస్తాడు, అప్పుడు తెలుస్తుంది ఓహో అమెరికా వచ్చానా అని. అంటే ఇండియాలో బయలుదేరినప్పుడు ఇతనికి తెలుసు, మళ్ళీ అమెరికా వచ్చినప్పుడు ఇతనికి తెలుస్తుంది. మధ్యలో ఏం జరుగుతుందో ఇతను తెలియదు. అంటే ఏమయ్యాడు? ఇతను ఫ్లైట్కు వశమయ్యాడు, అంటే ఫ్లైట్ కంట్రోల్లోకి వచ్చాడు. ఆ తర్వాత ఫ్లైట్ పడిపోతుందా ఉంటుందా ఎక్కడికి వెళుతుంది అది తెలియదు. అంటే ఇతడు పైలట్ కంట్రోల్లోకి వచ్చేసాడు. ఎప్పుడైతే ఫ్లైట్లో కూర్చున్నాడో అతడు పైలట్ కంట్రోల్లోకి వచ్చాడు. అదే విధంగా సార్వత్రిక సంఘము బోరవుదిన వెంటనే పరిశుద్ధాత్మ మన పైలట్, ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతాం మనం ఒక్క సెకండ్లో. ఏ సమయంలో అయితే బోర ఊదబడుతుందో గుర్తుపెట్టుకో. మాకెవరు చెప్పలేదనొచ్చు, మర్మాలతో కూడిన విషయాలు అర్థం చేసుకోవాలి. మాకు తెలియదండి, మాకెవరు చెప్పలేదంటే కుదరదు. మీరు నష్టపోతారో మేలు పొందుతారో మీ ఇష్టం, కానీ దేవుని యొక్క వాక్యం మీకు సవివరంగా అందుతుంది. యేసుక్రీస్తు ఏ సమయంలో వచ్చి బోర ఊతున్నారో ఆ బోర ఊదే సమయానికి నిజంగా ఎంతమంది రక్షణ పొంది పరలోకానికి అర్హులుగా ఉంటారో వారందరినీ పరిశుద్ధాత్మ ఒక పైలట్ లాగా, ఒక నాయకుడుగా తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. సో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మకు మనం వశమైపోతాం. అంటే ఆ తర్వాతకి ఏం జరిగిద్దో మనకు తెలియదు. అందుకనే నీ ఫ్లైట్ ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పా గుర్తుంటానికి. ఫ్లైట్లో ఎక్కుతున్నాం, ఎక్కేటప్పుడు మనకు తెలుసు, ఎక్కడికి వెళతామో కూడా తెలుసు, కానీ లోపల కూర్చున్నాక మనకు తెలియదు ఏమవుతుందో మనకేం తెలుసు. ఫ్లైట్ పైకి లేచి వెళ్ళిపోతుంది, మళ్ళీ అక్కడ అమెరికాలోకి వెళ్ళాక ల్యాండ్ అవుతుంది, దిగుతాం, బయటకు వచ్చేస్తాం అంతే. కాబట్టి పరిశుద్ధాత్మ కూడా అంతే. బోర ఊదిన వెంటనే ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఎక్కడెక్కడైతే ఈ సార్వత్రిక సంఘంలో ఉన్నారో, ఎక్కడెక్కడైతే ఈ రక్షణ పొందిన ప్రజ ఉన్నారో వాళ్ళందరినీ ఒక్క సెకండ్లో ఏకకాలంలో వాళ్ళు ఏ ఊర్లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా వారందరినీ పరిశుద్ధాత్మ తన కంట్రోల్లోకి తీసుకుంటాడు. నెంబర్ 1, దాన్ని ఏమని పిలుస్తారంటే పరిశుద్ధాత్మ వశపరుచుకొనుట అంటారు. మనం ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతాం, పరిశుద్ధాత్మ మనల్ని తన కంట్రోల్లో తీసేసుకుంటాడు. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు అన్నమాట. నెంబర్ 1 అది అర్థం చేసుకోవాలి. అయితే రక్షణ పొందిన వాళ్ళు ఉంటారు, లేక బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉంటారు, లేక ఇంకా అన్యులుగా ఉండేవాళ్ళు ఉంటారు, భక్తిహీనులుగా ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లోకి రారు కాబట్టి వాళ్ళు విడిచిపెట్టబడతారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని వశపరుచుకోగలిగినప్పుడే ఈ వ్యక్తి వెళ్ళగలుగుతాడు. పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి రానప్పుడు వాళ్ళు విడిచిపెట్టబడే గుంపులో ఉంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల మనం రక్షణ పొందటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి ఆత్మరక్షణ పొందుకోవటం, బాప్తిసం తీసుకోవడం, ఆరాధనకు వెళ్ళటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యానుసారంగా జీవించటం, పరిశుద్ధంగా బ్రతకటం, దేవుని యందు విశ్వాసంతో ఉండటం, లేక భక్తి కలిగి జీవించటం, ఒకవేళ చిన్న చిన్న బలహీనతలు ఉన్నా తెలుసో తొలుకు కొన్ని పొరపాట్లను ఎప్పటికప్పుడు దేవునితో సమాధానపడి క్షమాపణ అడుక్కుంటూ బుద్ధి తెచ్చుకొని బ్రతకటం ఇది అవసరం. ఎందుకంటే రేపు ఆ సంఘం ఎత్తబడే టైంలో పరిశుద్ధాత్మ నిన్ను తన కంట్రోల్లోకి తీసుకోవాలంటే ఆయనతో నీకు లింక్ ఉండాలి, నువ్వు ఆయనకి నచ్చాలి, ఆ క్వాలిఫికేషన్ నీకు ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ లేదనుకో వదిలేసి వెళ్ళిపోతాడు, దానికి ఎవరు చేయగలిగింది ఏమీ లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఈ విషయాలన్నీ. నెంబర్ 1
సంఘము ఎత్తబడే టైంలో సంఘాన్ని పరిశుద్ధాత్మ తీసుకెళ్తాడు. ఆయన తీసుకెళ్లేటువంటి ప్రాసెస్లో మొట్టమొదటిది ఆయన కొంతమందిని తన కంట్రోల్లో తీసుకుంటాడు. ముందు ఎన్ని కోట్ల మంది అయితే ఎత్తబడగలరో వారు పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. నెంబర్ 1 మీకు క్లియర్గా అర్థమైందని నమ్ముతున్నాను. దానికి ఉదాహరణ ఫ్లైట్లో వెళ్ళిపోవటం. పరిశుద్ధాత్మ ఒక పైలట్ అనుకుంటే ఆయన ఆత్మస్వరూపి కనుక ఆయన మనందరినీ తన కంట్రోల్లో తీసుకొని మనల్ని ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళినాక మనకు అర్థమైద్ది, మధ్యలో మనకు అర్థం కాదు. నెంబర్ 2, రెండవది ఏం జరుగుతుంది సార్ అంటే, ఇది చాలా భయంకరమైన విషయం సార్. ఇది చెప్పడానికి నాకు చాలా భయం అనిపిస్తుంది. ఇది చెప్పడానికి నేను ఆలోచిస్తున్నాను. రెండవది ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మధ్యాకాశంలోకి వచ్చి ఆర్భటించి భూ అని బోర ఊదుతుండగా ఇక్కడ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు తెలుసా? మానవ జాతిని విభజిస్తాడన్నమాట. విభజన లేక సపరేషన్. ఎవరైతే ఎత్తబడే సంఘంలో ఉంటారో వారిని మిగతా వాళ్ళ నుంచి సపరేట్ చేసి పడేస్తాడు. ఇక ఎన్నడూ కలవరన్నమాట. వాళ్ళు ఒక్క సెకండ్లో వేరు చేసి పడేస్తాడు. 2 బ్యాచ్లు చేస్తాడు. అది అర్ధరాత్రి కావచ్చు, మనం చెప్పలేం. లేక ఈ మీటింగ్ జరిగే టైమే కావచ్చు. నేను ఇప్పుడు వర్తమానం చెప్తున్న ఒకవేళ బోరం రోగితే చేయగలిగింది ఏం లేదు. ఒక్క సెకండ్లో ఎవరినైతే తీసుకెళ్తాడో వారిని ఏం చేస్తాడంటే సపరేట్ చేస్తాడు. ముందు వారిని తన కంట్రోల్లో తీసేసుకుంటాడో పని అయిపోతుంది. రెండవది, ఎవరైతే ఎత్తబడే సంఘంలో ఉంటారో వారితో విభజన జరిగిద్ది అన్నమాట. 2 భార్యాభర్తలు అనుకోండి, విడిపోతారు. ఇక అంతే. వాళ్ళిద్దరు భార్యాభర్తలే కావచ్చు, తల్లి కొడుకులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ సమయానికి ఎవరు రక్షణ పొందారు, ఎవరు రక్షణ పొందలేదు, ఎవరు భక్తి కలిగిన వాళ్ళు, ఎవరు భక్తి లేని వాళ్ళు, ఎవరు ఎత్తబడేవాళ్ళు, ఎవరు విడిచిపెట్టబడేవాళ్ళు. అంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని ముందు వేరు చేసి పడేస్తాడు. గొల్లవాడు గొర్రెలను మేకలను వేరు చేసినట్టుగా, వేరు చేసినట్లుగా పరిశుద్ధాత్ముడు చేసి అక్కడ రెండో కార్యం ఏంటంటే, సంఘం ఎత్తబడే టైంలో విశ్వాసులను అవిశ్వాసులను వేరు చేస్తాడు. ఇక వారు ఎన్నడూ కలుసుకోరు. అది చెప్తానికి నాకు చాలా బాధ అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది. ఒకవేళ మీ భర్తే ఆ సమయానికి రక్షణ పొందకపోతే, నీ భార్య రక్షణ పొందకపోతే, నీ కడుపును పుట్టిన పిల్లలే, నిన్ను అతిగా ప్రేమించే నీ భర్త, లేక నీకు జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు, లేక నీ ప్రాణ స్నేహితులు రక్షణ పొందకపోతే వారితో నువ్వు సపరేట్ చేయబడతావు. ఇక ఎన్నడూ వారిని నువ్వు చూడవు. వారు మీరు కలుసుకోలేరు. పరిశుద్ధాత్మ ఒక్క సెకండ్లో 800 కోట్ల మంది ప్రజలను 2 బ్యాచ్లుగా విభజిస్తాడన్నమాట. నాకు ఒక విషయం గుర్తొస్తుంది. దీనికి ఉదాహరణ, గత కొన్ని సంవత్సరాల క్రితం మన ఆంధ్రప్రదేశ్ కలిసే ఉన్నాయి కదా, ఆంధ్ర తెలంగాణ 2 కలిసి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, ఈ ఆంధ్రప్రదేశ్ని పార్లమెంట్లో బిల్లు పెట్టి దీనిని విభజించడానికి 20 నిమిషాలు టైం పట్టింది. అన్యాయముగా చీకట్లో సరిగా దాన్ని చర్చించకుండానే గొడవలు జరుగుతాయని లోపల ఒక 20 నిమిషాల్లో రాష్ట్రాన్ని 2గా విభజించేశారంతే. ఇంత పెద్ద పనిని త్వరగా నిర్ణయం తీసేసుకొని 20 నిమిషాల్లో ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయిపోయాయి. అప్పటి నుంచి 2 రాష్ట్రాలు 2గా అయిపోయాయి. అది చూసినప్పుడు నాకు ఏం గుర్తొస్తుందంటే, సంఘ విభజన అనేది ఒక్క సెకండ్లో జరుగుతుంది అన్నమాట. గవర్నమెంట్ 20 నిమిషాల్లో చేయగలిగింది ఆ పని. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క సెకండ్లో చేసేస్తాడు 800 కోట్ల మంది ప్రజలను విభజించే పని. ఈ మానవ జాతి మొత్తం 2 గుంపులుగా విభజించబడుతుంది. అవును, ఎత్తబడే గుంపులు ఎవరుంటారు, విడవబడే గుంపులు ఎవరుంటారు. తల్లి ఎక్కడుంటుందో, బిడ్డ ఎక్కడుంటుందో, భర్త ఎక్కడుంటాడో, భార్య ఎక్కడుంటుందో తెలియదు కదా. ఒకసారి మీరు ఆలోచించుకోండి. రెండవది ఏంటంటే విభజన. ఎందుకంటే విభజన లేకుండా ఈ సంఘం ఎత్తబడటానికి ఛాన్స్ లేదు. ఒక బ్యాచ్ పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి రావాలి. ఫస్ట్ కంట్రోల్లోకి వచ్చినాక 2 సపరేషన్ అయిపోవాలి. ఇంక వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉండవు, ఇక తెగిపోతాయి. ఒక్క సెకండ్లో తెగిపోతాయి. అందుకని యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, కొన్ని ఉదాహరణలు చెప్పాడు మనకు అర్థమవటానికి. 2 తిరగలు ఇసురుదురు, ఒకరు ఎత్తబడును, ఒకరు విడిచిపెట్టబడును. 2 పొలములో పని చేయుదురు, ఒకరు ఎత్తబడును, ఒకరు విడిచిపెట్టబడుదురు. 2 ఒక మంచం మీద పనుకొందురు, ఒకరు ఎత్తబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? పరిశుద్ధాత్ముడు జరిగించే సపరేషన్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ మానవ జాతి యొక్క విభజన. విశ్వాసులు అవిశ్వాసులు కలిసే కూర్చుంటున్నారు, కలిసే పనుకుంటున్నారు, కలిసే తింటున్నారు, కలిసే తిరుగుతున్నారు, కలిసి సంసారం చేస్తున్నారు, కలిసి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. సో డియర్ ఫ్రెండ్స్, ఒక్క సెకండ్లో 2 బ్యాచ్లు వేరైపోతాయి. మీరకి ఎన్నడూ మరో కలుసుకోలేరు వారిని. అందుకని సంఘం ఎత్తబడక ముందే జాగ్రత్త పడాలి. నీ ప్రియమైన వారిని నువ్వు కోల్పోతావేమో, నీ బ్రదర్ను కోల్పోతావేమో, నీ సిస్టర్ని కోల్పోతావేమో, నువ్వు నీ ప్రియమైన భార్యను నువ్వు కోల్పోతావేమో, నాకు తెలియదు. నీ స్నేహితులు నీకు కోల్పోయే పరిస్థితి వస్తుందేమో. అందుకనే జాగ్రత్త పడాలి.
యేసుక్రీస్తు రెండవ రాకడంటే ఏదో రెండవ రాకడ వస్తుందని చెప్పుకుంటా పోతే కుదరదు. అందులో జరిగేటువంటి ఆ సన్నివేశం మీకు చెప్పాలి. అది కనుక ఒకటి, పరిశుద్ధాత్మ కొంతమందిని తన కంట్రోల్ తీసేసుకున్నాడు, అయిపోయింది. రెండవది ఏం చేస్తాడంటే ఎవరినైతే తన కంట్రోల్లోకి తీసుకుంటాడో వారిని సపరేట్ చేస్తాడన్నమాట. ఇక వారు కలుసుకోరు ఇక భూమి మీద మనుషులతో, వారు వీరు వేరు చేయబడతారు. ఆ వేరు చేయబడేటప్పుడు మనం ఎత్తబడే సంఘమా, విడిచిపెట్టబడే గుంప? ఒక్కసారి ఆలోచిస్తారా? ఈరోజు ప్రభు వస్తే మీ పరిస్థితి ఏంటి? క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి ఉండొచ్చు, చర్చిలో కూర్చొని ఉండొచ్చు, బైబిల్ పట్టుకొని ఉండొచ్చు, కానీ ఎత్తబడటానికి రెడీనా? ఎత్తబడేటువంటి ఆ సపరేషన్లో ఉండగలమా? ఆలోచన చేసుకోండి. రెండవది ఇది ఏం జరిగింది? ఇప్పుడు రెండోది చెప్పండి, ఏమైంది? విభజన జరిగింది. ఇప్పుడు మూడోది చూడండి, ఇంకొక భయంకరమైన విషయం చెప్తాను, తమాషా విషయం. ఎప్పుడైతే విభజన జరుగుతుందో ప్రియులారా, ఈ విభజన జరిగినప్పుడు ఎవరినైతే విశ్వాసులుగా పరిశుద్ధాత్మ విభజించాడో, ఇప్పుడు మూడో పని ఏం చేస్తాడు తెలుసా? వారికి దేహ విమోచన జరిగిస్తాడు. ఈ పదం నోట్ చేసుకోండి, ఇది ఒక మర్మం. దానిని ఏమంటారంటే దేహ విమోచన అంటారు. ఎవరినైతే పరిశుద్ధాత్మ ముందు కంట్రోల్లోకి తీసుకున్నాడో, నెక్స్ట్ ఎవరినైతే కంట్రోల్లో తీసుకుని సపరేట్ చేశాడో, ఇప్పుడు మూడవది ఈ తీసుకెళ్లాలనుకున్న వాళ్ళందరికీ భూమి మీద ఏం చేస్తాడంటే ఆయన దేహ విమోచన జరిగిస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్, కొద్దిసేపు వివరించాలి దీన్ని. దేహ విమోచన అంటే అర్థం ఏంటి? ఈ పదానికి మీరు అర్థం ఎప్పుడైనా ఆలోచించారా? దేహ విమోచన అనేది జనరల్గా రెండవ రాకడ వచ్చేంత వరకు జరగదు. రెండవ రాకడ సమయంలో ఎత్తబడే సంఘములో పరిశుద్ధాత్మ మనల్ని తీసుకుని వెళ్ళేటప్పుడు ముందు మన దేహ విమోచన జరిగించి అప్పుడు తీసుకెళ్తాడు పైకి. ఎందుకో చెప్పమంటారా? దేహ విమోచన జరిగించకుండా ఒకవేళ పొరపాటును కానీ మనల్ని పరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోతే పరలోకం కంపు అయిద్ది 2 రోజుల్లో. భూలోకం కంటే చండాలం చేసి పడేస్తారు మనోళ్ళు పరలోకాన్ని. అందుకని పరలోకానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ దేహ విమోచన కావాలి. దేహ విమోచన అంటే అర్థం ఏంటంటే మన దేహంలో పాప స్వభావం ఉంది. పాపం కాదు, పాపం వేరు, పాప స్వభావం వేరు. పాపం అంటే దాన్ని మనం తీసేయొచ్చు, లేదా దాన్ని క్షమించవచ్చు, దాన్ని శిక్షించవచ్చు. కానీ పాప స్వభావం చూశారు, అది చాలా భయంకరమైంది. ఈ రోజుల్లో మానవుడు పాపం ఎందుకు చేస్తున్నాడంటే పాప స్వభావం ఉండబట్టి చేస్తున్నాడు. ఏదైనా తోటలో ఎప్పుడైతే మానవుడు ఆ పండు తిన్నాడో అప్పుడు ఏమైంది? మనోళ్ళు పాపం చేశారంటారు. పాపం చేయడం ప్రక్కన పెట్టండి. ఆ పండు తిన్నప్పుడు ఏమైందంటే మానవ శరీరంలోనికి పాప గుణం వచ్చిందన్నమాట. పాపం చేసే గుణం లేక పాప స్వభావం వచ్చింది. ఆ పాప స్వభావం మనలో ఉండబట్టే మనం ఎన్నిసార్లు చేయకూడదు అనుకున్నా కూడా తప్పులు చేస్తూనే ఉంటాం. చేయొద్దు అనుకుంటాం, చేస్తుంటాం. నిర్ణయాలు తీసుకుంటుంటాం, చేస్తుంటాం. ఎందుకంటే అది మనలో ఉన్న గుణం అన్నమాట. అది మనం బ్రతికున్నంత కాలం మనలో ఉంటానే ఉండిద్ది. తప్పులు చేసినప్పుడు అలాగే మనల్ని శిక్షిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, మనకు బుద్ధి వస్తూ ఉండిద్ది, మనకు క్షమాపణ అడుక్కుంటుంటాం, పడతా లెగుస్తూ ఉంటాడు. కానీ దేహ విమోచన అనేది జరిగినాకే పరలోకానికి వెళ్తాడు మనిషి. ఈ విధంగా ఎత్తబడే సంఘంలోకి వెళ్ళటానికి కుదరదు. వెళితే ఈ పనికి మాలినటువంటి మానవుడు ఇదే రక్త మాంసాలతో ఇదే ఆ పాప స్వభావం తేలితే పరలోకం కూడా పాపంతో నిండిపోయిద్ది. భూలోకంలో పాపం చేసినాడు, పరలోకం ఎందుకు చేయడు? చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిద్దంటే ఇక్కడ ఉంది రోమిలకు రాసిన పత్రిక 8:23 ఉంది ఆ విషయం. రోమిలకు రాసిన పత్రిక 8:23 ఏమంటాడంటే మనము దేహ విమోచన కోసం కనిపెట్టుచు ఈ దేహంలో మూలుగుచున్నాము అంటాడు. అంటే ఆ రెండవ రాకడ ఎప్పుడు వచ్చిద్దో ఆ బోరవుదే సమయంలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకు మన పాపాలు తీసేయడం కాదు, లేక పాపాలు క్షమించడం కాదు, దానికంటే గొప్పది ఏంటంటే అసలు మన శరీరంలో ఉన్న పాప స్వభావం తీసిపడేస్తాడు. ఫస్ట్ అది పాపం తీసేస్తే మళ్ళీ చేస్తాను, పాపాలు క్షమించినా మళ్ళీ చేస్తున్నావు, శిక్షించినా మళ్ళీ చేస్తున్నావు. క్షమించినా మళ్ళీ చేస్తావు, శిక్షించినా చేస్తావు. ఎందుకంటే నీలో ఆ స్వభావం ఉండిపోయింది అది. కాబట్టి ఇప్పుడు సంఘం ఎత్తబడే టైంలో మనల్ని పరలోకాన్ని తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే దేహ విమోచన జరిగిస్తాడు. మన శరీరంలో ఉన్నటువంటి ముందు ఆ గుణం తీసిపడేస్తాడు. ఆ పండు తిన్నప్పుడు ఏ పాప స్వభావం అయితే మనలోకి వచ్చిందో, ఏ గుణమైతే మనలో ఉందో, రేపు ఎత్తబడే సంఘంలోకి వెళ్ళేటప్పుడు దాన్ని తీసిపడేస్తాడు అనమాట. దాన్ని ఏమంటారంటే దేహ విమోచన అంటారు. పరిశుద్ధాత్మ దేహ విమోచన చేసి మనల్ని తీసుకెళ్తాడు. అప్పుడేమైంది? మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇక ఏ చిన్న తప్పు చేయాలనే ఆలోచన కూడా మనకు రాదన్నమాట. ఇక అసలు ఆలోచనే రాదు, ఆ చూపులే రావు, ఉండవు, అసలు ఆ మనసే ఉండదు. ఎందుకంటే నీలో నుంచి పాపం కాదు, అసలు ఆ స్వభావమే తీసివేయబడుతుంది. కాబట్టి ఇంకొస్తనే లేదు. ఇక అక్కడికి వెళ్ళి నువ్వే తప్పు చేయలేవు, నువ్వు చేయలేవు, నీతో ఎవరు చేపించలేరు. ఎందుకంటే నీ స్వభావమే తీసివేయబడుతుంది, మార్చబడుతుంది. దానిని దేహ విమోచన అంటారు.
మనిషి లోపల పాప స్వభావం ఉంది. యేసు ప్రభువారు రెండవ రాకడలో పరిశుద్ధాత్మ దేవుడు, మూడవది దేహ విమోచన చేసి మనల్ని తీసుకొని వెళతాడు. దానికి ఒక ఉదాహరణ చెప్పమంటారా? ఇప్పుడు భూమి ఉంది సార్, భూమి ఉంది. భూమికి ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా? భూమికి దానంతటికదే మొక్కలు మలిపించుకునే గుణం దానికి ఉంది. ఎవడేం విత్తనాలు చల్లాల్సిన పని లేదు. మీరు ఖాళీగా ఒక 4 రోజులు భూమిని ఉంచండి, మీకెందుకు? మీరేం విత్తనాలేం చల్లొద్దు, మీరేం కష్టపడొద్దు, ఖాళీగా భూమిని వదిలేసేయండి. పిచ్చియో మంచి ఏదో ఒకటి దానంతటికదే మొక్కలు మలిచిపోతాయి. ఎందుకంటే భూమికి మొక్కలు మలిచే గుణం, మొక్కలు మలిపించుకునే శక్తిని భూమికి దాన్ని సృష్టించినప్పుడు దేవుడు పెట్టాడు. మీరు ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ భూమిని సృష్టించినప్పుడు దేవుడు అది అంటాడు, నానా విధములైనటువంటి మొక్కలను భూమి మలిపించునుగాక అన్నాడు. భూమి పుట్టించునుగాక అన్నాడు. దేవుడు పుట్టించలేదు, వాటిని పుట్టించే శక్తిని భూమికి ఇచ్చాడు అన్నమాట. నానా విధములైనటువంటి మొక్కలను పుట్టించే శక్తి లేక పుట్టించుకునే గుణాన్ని భూమికే దేవుడు పెట్టాడు భూమిని సృష్టించినప్పుడు. అందువల్ల ఏం జరుగుద్ది? భూమి దానంతటికి అదే మొక్కలు మలిపించుకునిద్ది. కాకపోతే మనకిష్టం వచ్చిన మొక్కలు కావాలి కాబట్టి మనం నాటుకుంటున్నాం. మనకు ఉపయోగపడే మొక్కలు కావాలి కాబట్టి మనం మొక్కలు నాటుకుంటున్నాం, విత్తనాలు చల్లుతున్నాం. కానీ నువ్వు ఖాళీ భూమిని వదిలేస్తే దానంతటికి అదే మొక్కలు మలుస్తాయి. ఎందుకంటే దాని గుణం అది. అలాగునే మానవునిలో నువ్వు వద్దన్నా కావాలన్నా ఆల్రెడీ పాప స్వభావం అనేది ఒకటి ఉంది. ఇది బాదు. మనిషి మరణించేంతవరకు అది బాదు. ఈ లోకంలో ఉన్నంతకాలం ఆ పాప స్వభావం నీలో ఉండిద్ది. కాకపోతే నువ్వేం చేయాలి? బ్రతుకున్నంతకాలం దాన్ని జయించుకుంటూ ఉండాలి. దాంతో నువ్వు పోరాటం చేసుకోవాలి. దాన్ని ఆత్మీయ పోరాటం అంటారు. అంతేగాని నీలో నుంచి పాప స్వభావం పోదు. నీ పాపాలు క్షమిస్తాడు దేవుడు, లేకపోతే శిక్షిస్తాడు. నీకు నూతన హృదయం ఇస్తాడు, నూతన మనసు ఇస్తాడు. కానీ ఈ గుణం అక్కడే ఉండిద్ది, అది బాదు. అయితే ఇప్పుడు ఏం జరిగిద్ది? యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో సంఘం ఎత్తబడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మూడవది మనిషికి దేహ విమోచన జరిగించి తీసుకెళ్తాడు. ఎవరెవరినైతే తీసుకెళ్లాలనుకున్నాడో వాళ్ళు ఫస్ట్ ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయారు, 2 సపరేట్ అయిపోయారు. ఇప్పుడు మూడోది ఏమవుతుందో వాళ్ళకి దేహ విమోచన అంటే వారి శరీరాల్లో ఉన్న పాప స్వభావం తీసివేయబడుతుంది. పరిశుద్ధాత్మ దాన్ని 1 సెకండ్లో తీసేస్తాడు నీలో నుంచి ఆ పాప స్వభావాన్ని తీసేస్తాడు. ఆ తర్వాత నువ్వు చెయ్యాలన్నా కూడా నీ వల్ల కదా, అసలు ఆలోచన నీకు రాదు. ఆ విధంగా మనకు దేహ విమోచన జరిగిస్తాడు. ఇక 4వది ఏంటంటే మరొక అద్భుతమైన విషయం చెప్పాలి, దీనికంటే గొప్పది. ఈ దేహ విమోచన జరిగించినాక నెక్స్ట్ ఏం జరిగిద్దంటే, యేసుక్రీస్తు వారు అక్కడ మధ్యాకాశంలోకి వచ్చి ఆర్భటించి భూ అని బోర ధ్వనిస్తూ ఉండగా 1 సెకండ్లో నీ శరీరానికి ఎప్పుడైతే దేహ విమోచన జరిగిద్దో ఇమిడియట్గా చేంజ్ అవర్ బాడీస్. మన శరీరాలు మారి మన శరీరాలు మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలుగా మార్చబడతాయి. ఏది? దేహ విమోచన జరిగిన తర్వాత. ఎప్పుడైతే మన శరీరంలో దేహ విమోచన అనేది జరుగుతుందో, పరిశుద్ధాత్మ జరిగిస్తాడో, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మన మట్టి శరీరాలు ఇమిడియట్లుగా మహిమ శరీరాలుగా మార్చబడతాయి. ఆ మహిమ శరీరాలతో అప్పుడు మనం తేలికగా ఈ భూలోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాం. అప్పుడు ఈ భూమి యొక్క ఆకర్షణ శక్తికి మనం లోన్ అవ్వం. ఎప్పుడైతే మనకు మహిమ శరీరాలు వస్తాయో అప్పుడు భూమికి కిందకి లాగే, పైకి ఎగిరాను, కిందకి లాగేసింది నన్ను. పైకి ఎగిరే వ్యక్తిని కిందకి లాగే శక్తి భూమికి ఉన్నప్పటికీ భూమి యొక్క ఆకర్షణ శక్తిని తట్టుకొని పైకి వెళ్ళగలిగినటువంటి శక్తి మహిమ శరీరానికి ఉంటుంది. అందువల్ల అప్పుడు ఏం జరిగిద్దంటే భూమి యొక్క ఆకర్షణ శక్తితో మనకు పని లేదు, రక్త మాంసాలతో మనకు పని లేదు, పాపంతో మనకు పని లేదు, శరీరం ఎన్ని కేజీలు బరువు ఉందా బరువుతో పని లేదు. ఎందుకంటే మన మట్టి శరీరము మహిమ శరీరముగా మార్చబడుతుంది. ఈ విషయం నేను చెన్నైలో ఒక పెద్ద సభల్లో మాట్లాడుతుంటే ఒక ఆయన వచ్చి నన్ను ప్రశ్న అడిగారు, పాస్టర్ గారు, మట్టి శరీరాలు మహిమ శరీరముగా మార్చడం అనేది సాధ్యమా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నిజముగానే మట్టి శరీరాలు పరలోకానికి వెళ్ళేటప్పుడు, ఎత్తబడి సంఘములో వెళ్ళేటప్పుడు మహిమ శరీరాలుగా మార్చబడతాయా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దాన్ని మీరు ఎలా చెప్పగలరు అన్నారు. నేను అన్నాను, ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. దానికి మీకు నేను ఉదాహరణ చెప్తానని చెప్పాను. అతను చెప్పా, అతను 2 చేతులు పట్టుకొని ఏడ్చి వెళ్ళాడు. అతనికి నేను చెప్పాను, మట్టి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడటం అనేది నీకు వింత అనిపిస్తుందా, లేకపోతే ఎలా సాధ్యమని ఆలోచిస్తున్నావా? అలాగైతే నువ్వు గొంగళ పురుగును చూసావా అని అడిగాను. గొంగళ పురుగులు అందరం చూసుంటాం. వాటిని చూసినప్పుడు మనకు కొంచెం అసహ్యం అనిపిస్తుంది, ఒళ్ళు జలతరిస్తుంది.
అవి పంటను తినేస్తూ ఉంటాయి గొంగళ పురుగులు. కానీ ఏం జరుగుతుందో తెలుసునా, ఒక దశలో గొంగళ పురుగులు సీతాకోక చిలుకలుగా మారిపోతాయి. అసలు మనం ఊహించలేం సార్. అది గొంగళ పురుగుగా ఉన్నప్పుడు పురుగే, కానీ అది ఒక్క సెకండ్లో దాని యొక్క రూపాన్ని మార్చుకొని పరివర్తనం చెంది అది సీతాకోక చిలుకగా మారినప్పుడు రంగు రంగుల పిట్ట, రయ్యని ఎగిరే పిట్ట, ఎగరవే ఎగురు. ఆ సీతాకోక చిలుకతో ఎంత సరదాగా ఉండిద్ది. అప్పుడు దాని ఫోటో తీసుకోవాలనుకుంటారు, పిల్లలకి ఎంతో ముద్దుగా ఉంటుంది. కానీ అదే గొంగళ పురుగుగా ఉన్నప్పుడు, అసలు గొంగళ పురుగు సీతాకోక చిలుక అయిద్దంటే ఎవరు నమ్మగలడు? అసలు దీనికి దానికి ఏం సంబంధం? ఒకసారి ఆలోచించండి. సో గొంగళ పురుగు సీతాకోక చిలుకై భూమి మీద ప్రాగుతూ ఉండేది చెట్ల మీదకి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఎస్, సంఘము కూడా అలాగే మార్పు చెందబోతుంది. గట్టిగా చెప్పడం కూడా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గుడ్ మెసేజ్. ప్రభువా, మాకు మంచి మెసేజ్ ఇస్తున్నారు, మీకు వందనాలు. అవును, పరిశుద్ధాత్ముడు జరిగించే పని ఏంటంటే ఆ బోర ఊదే సమయానికి మట్టి శరీరాలతో ఉన్నటువంటి మనలను మహిమ శరీరాలుగా మార్చేస్తాడు. మన మట్టి శరీరాలు మహిమ శరీరాలు అయిపోతాయి. అందువల్ల అప్పుడు ఏమవుతాయి అంటే మన శరీరాలు తేలికైపోతాయి. మహిమ శరీరాలు వచ్చినప్పుడు తేలికైపోతాయి. అప్పుడు భూమి యొక్క ఆకర్షణతో పనే ఉంది, అప్పుడు రక్త మాంసాలతో పనే ఉంది, అప్పుడు గొంగళ పురుగు సీతాకోక చిలుకైనట్టుగా ఉంటుంది వ్యవహారం. సో నాలుగోది ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సార్వత్రిక సంఘం మొత్తానికి మహిమ శరీరాలు ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే నీకు మహిమ శరీరం వచ్చేస్తుందో అప్పుడు ఇంకా స్త్రీ అని, పురుషుడని, నపుంసకుడని భేదాలు ఉండవు. చిన్నోడు, పెద్దోడు, ముసలోడు ఇవి ఉండవు. లేకపోతే వికలాంగుడు, పొట్టోడు, పొడిగోడు ఇవన్నీ ఉండవు. ఎప్పుడైతే మట్టి శరీరంలో నుంచి నువ్వు మహిమ శరీరంగా మార్చబడతావో, చేంజ్ యువర్ బాడీ, సో మొత్తం అన్నిట్లో మార్పు వచ్చేసిద్ది. మహిమ శరీరంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను పురుషుడా స్త్రీయా నువ్వు చెప్పలేవు. అతడు పొట్టోడా, పొడిగోడా, ఎర్రోడా, నల్లోడా నువ్వు చెప్పలేవు. ఎందుకంటే ఆ రూపం వేరు. మట్టి శరీరాల్లో ఉన్నప్పుడు నువ్వు చెప్పే పోలిక వేరు. మట్టి శరీరాల్లో నుంచి మహిమ శరీరంలోకి వచ్చినప్పుడు ఈ లెక్కలు చెల్లవు. అప్పుడు నీ పోలిక మార్చబడుతుంది. సో ఆ విధంగా సార్వత్రిక సంఘం మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది. నెక్స్ట్ ఐదోది, ముగింపుకు వస్తుంది, జాగ్రత్తగా రండి. ఎప్పుడైతే కొన్ని కోట్ల మందిమైనటువంటి మనము మన మట్టి శరీరాల్లో నుంచి మహిమ శరీరాలుగా మార్చబడతామో ప్రియులారా, ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఒక అద్భుతం ప్రియులారా. ఎంత ఆనందకరమైన సన్నివేశం అంటే యేసుక్రీస్తు వారు వచ్చి అని బోర ధ్వనిస్తూ ఉండగా ఎవరైతే మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలు ధరించేసుకున్నారో 4 పనులు అయిపోయినాయి కదా. ఇప్పుడు 5వ పని ఏమవుతుంది? ఎన్ని కోట్ల మందికి అయితే ఈ మహిమ శరీరాలు వచ్చాయో ఇన్ని కోట్ల మందిని ఒకే వ్యక్తిని తీసుకెళ్ళినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు, వారు ఎన్ని కోట్ల మంది ఉన్నా సరే వారందరినీ ఒక్క వ్యక్తిని తీసుకెళ్ళినట్లుగా యేసుక్రీస్తు ఎలాగైతే ఆరోహణమై వెళ్ళిపోయాడో ఆ విధంగా సంఘం ఆరోహణమై వెళ్ళిపోయింది అన్నమాట. అంటే పరిశుద్ధాత్మ సంఘాన్ని ఆరోహణం చేసి తీసుకెళ్తాడు. 5వది, కొన్ని కోట్ల మందికి మహిమ శరీరాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళు మట్టి శరీరాల్లో నుంచి మహిమ శరీరాల్లోకి వచ్చేస్తారు. వారి ఆత్మ మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది. అప్పుడేం జరుగుతుంది? ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఎన్ని కోట్ల మందిని అయితే తీసుకెళ్తాడో అన్ని కోట్ల మందిని ఒక్క రెప్పపాటులో ఒక్క వ్యక్తిని తీసుకెళ్ళినట్టుగా, ఏకకాలంలో ఒక్క వ్యక్తిని తీసుకెళ్ళినట్లుగా ఇన్ని కోట్ల మందిని ఒకేసారి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఆ ఒలీవల కొండ మీద శిష్యులు చూస్తూ ఉండగానే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడో సంఘమంతా ఒక్కసారి ఆరోహణమై వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ సంఘానికి నాయకుడిగా ఉండి యేసుక్రీస్తు ఆరోహణమైనట్టుగానే సంఘాన్ని ఆరోహణం చేసి ఒక్కసారి భూలోకాన్ని ఖాళీ చేసి మేఘాలు దాటుకుంటూ గగనాలు దాటుకుంటూ సంఘం మధ్యాకాశానికి వెళ్ళినాక యేసుక్రీస్తు చేతుల్లో పెడతాడు పరిశుద్ధాత్మ. అయ్యా, ఇదిగో నీ సంఘం, నువ్వు రక్తమిచ్చి కొనుక్కున్న సంఘం, ఇదిగో నీ ప్రాణమిచ్చి కొనుక్కున్నావు ఈ సంఘాన్ని. భూలోకంలో నుంచి ఈ సంఘాన్ని తీసుకొచ్చానయ్యా, చాలా కష్టపడ్డాను. ముందు ఈ సంఘాన్ని కంట్రోల్లో తీసుకోవాల్సి వచ్చింది, తర్వాత సపరేషన్ చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత దేహ విమోచన జరిగించాల్సి వచ్చింది, తర్వాత మహిమ శరీరాలు ఇచ్చి ఇప్పుడు ఆరోహణం చేసుకొని తీసుకొచ్చేసాడు. ఇక భూగ్రహంతో వీళ్ళకి పని లేదు, మట్టి శరీరాలతో వీరికి పని లేదు, మరణముతో వీరికి పని లేదు. ఇదిగో నీ పెండ్లి భార్య అని పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళి యేసు ప్రభుకు అప్పగిస్తాడు. ఈ రోజులు త్వరలో రాబోతున్నాయి. నేను చెప్పబోయే విషయాలని ఒక్క నిమిషంలో జరుగుతాయి. దానికి పెద్ద టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషంలో ఈ ప్రాసెస్ మొత్తం జరగవచ్చు. అయితే ఈ విధంగా సంఘం ఎత్తబడే టైంలో
పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. అందుకే ఇప్పుడు ప్రకటన గ్రంథం 1:3 ఏమంటున్నాడంటే సమయము సమీపించినది. దేనికి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. సమయం దేనికి సమీపించింది? భూలోకములో ఉన్నటువంటి సంఘము ఈ ప్రాసెస్లోకి రావటానికి, భూలోకములో ఉన్నటువంటి సంఘము ఈ మార్పులు పొందుకోవటానికి, ఈ పరిణయం కలగటానికి, ఈ పరిస్థితులు కలిగించడానికి, లేక ఈ భూలోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి సమయము సమీపించినది. ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు. అది ఒకవేళ ఇదే రోజు అయితే, ఈరోజే ఆ సమయం వస్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడే ప్రభు వచ్చి బోర ఊదితే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? మరి ఇక్కడ ఉన్నవారిలో మీరు అందరూ రక్షణ పొందారా? బాప్తీసం తీసుకున్నారా? పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్నారా? యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారా? ఒక్కసారి ఆలోచిస్తారా? తమ్ముడు, తల్లి, బాబు, నేను చెప్పే విషయాలు చాలా సీరియస్గా ఆలోచించాలి. ఎందుకంటే అవి నీ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు, అవి నీ ప్రాణానికి సంబంధించిన విషయాలు. నువ్వు పరలోకంలో ఉంటావో నిత్య నరకంలో ఉంటావో నిర్ణయించే విషయాల గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. కనుక ఈరోజు నువ్వు దయచేసి నీ మనసు పెట్టి ఆలోచించాలా. నిజంగా నేను ఎత్తబడే సంఘంలో ఉండగలనా? పరిశుద్ధాత్మ నన్ను తీసుకెళ్తాడా? ఈ ప్రాసెస్లోకి నేను వస్తానా? నాలో ఇంకేమన్నా లోపాలు ఉన్నాయా? ఇంకేమన్నా మైనస్ పాయింట్స్ ఉన్నాయా? నేను సరి చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా ప్రభు దగ్గర నేను ఒప్పుకోవాల్సిన పాపాలు ఏమైనా ఉన్నాయా? సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉన్నాయా అని ఒక్కసారి ఆలోచించుకుంటూ ఆ ప్రభు వచ్చే సమయానికి, ఈ సమయం సమీపిస్తుంది కాబట్టి, సంఘం ఎత్తబడే సమయానికి, పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళే సమయానికి మనం సిద్ధపడి ఉండగలమా? ప్రభు రాకడలో ఉండగలమా? ఒక్కసారి ఆలోచిద్దామా? ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకుని వెళదామా? మన పాత జీవితాలు ముగించేసి ఇక్కడే ఈ గ్రౌండ్లో నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు నూతన జీవితాలతో వెళదామా? మన న్యాయాధిపతి అయినటువంటి యేసుక్రీస్తు వచ్చినప్పుడు, ఆయన బోర ఊదినప్పుడు, గొర్రెలు మేకలు వేరు చేయబడినప్పుడు గొర్రెల మందులో ఉండి ఎత్తబడే సంఘంలో ఉండగలమా? ఒక్కసారి ఆలోచించుకుంటూ ఆయన పాదాల మీద పడి, ఆయన సిలువలో కార్చిన ప్రశస్త రక్తంలో మన జీవితాలు కడిగి శుద్ధి చేసుకొని, ఈ రోజు నుంచైనా ఒక మంచి తీర్మానం కలిగి మనం ఎత్తబడే సంఘంలో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఓ చిన్న పల్లవ పాడుతుంటాను, అందరూ ప్రార్థనలో ఉండండి. యేసుక్రీస్తు న్యాయాధిపతిగా ఈ లోకంలోకి వస్తే సంఘం ఎత్తబడితే నువ్వేం చేస్తావు? ఎత్తబడే సంఘంలో ఉంటావా? విడిచిపెట్టబడే గుంపులో ఉంటావా? ఒక్క 2 నిమిషాల్లో మిమ్మల్ని వదిలేస్తున్నాం. కానీ ఇది ప్రశస్తమైన సమయం, ఇది నిర్ణయాలు తీసుకునే సమయం, ఇది మీ చేతులు ప్రభువుకు మీరు చూపించుకునే సమయం, ఇది ప్రభు శిలువ రక్తంలో కడుక్కునే సమయం, జీవ గ్రంథంలో మీ పేర్లు వ్రాయించుకునే సమయం. ఇది గవర్నమెంట్ ప్లాట్లు ఇస్తున్నారంటే తొందరపడిపోతాం. మరి జీవ గ్రంథంలో పేర్లు వ్రాయించుకోకపోతే పరలోకంలో స్థానం ఎవరిస్తారు? ఆ జీవ గ్రంథంలో పేర్లు రాయించుకోవడానికి నువ్వు త్వరపడుతున్నావా? అందరు కట్లు మూసుకోండి, ప్రార్థన చేద్దామా? ప్రభువా, నువ్వు త్వరగా వస్తున్నావు, నీ రాకడ గుర్తులు జరుగుతున్నాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? న్యాయాధిపతిగా నువ్వు వస్తే నా పరిస్థితి ఏంటయ్యా అని ప్రార్థన చేద్దామా? ఓ చిన్న పల్లవి వింటూ అందరం ప్రార్థనలో ఉందామా? ఒకసారి ఊహించుకుందామా? మనోనేత్రాలతో చూద్దామా? పరిశుద్ధాత్మ సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. సంఘము ఆరోహణమే వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నది. మరి ఎత్తబడే సంఘంలో నువ్వు సిద్ధంగా ఉన్నావా? అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళే నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి కన్నీరు కార్చి, నాయనా, ఇంతకాలం తెలుసో తెలియక కొన్ని తప్పులు చేశాను, నామకార్థ క్రైస్తవుడుగా ఉన్నాను, ఇంకా ఇప్పుడు దాకా బాప్తీసం కూడా తీసుకోలేదు, కనీసం భయము భక్తి లేకుండా ప్రవర్తిస్తున్నానయ్యా. ఈరోజు చాలా చక్కగా ఇంత సింపుల్గా అర్థమయ్యేటట్లుగా చెప్తావని నేను అనుకోలేదు నాయన. మీ వాక్యం నాకు చెప్పావయ్యా, నేను ఈరోజు మారుతానయ్యని మీరు చెప్పగలరా? ప్రార్థన చేద్దామా? న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందు యోచించుకో ఓ సోదరా. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో
యోచించుకో ఓ సోదరా, న్యాయాధిపతి అయిన దేవుడు నేను తీర్పు తీర్చేటి వేళలో ఈ గుంపులో నీవుందు. యోచించుకో ఓ సోదరి, న్యాయాధిపతి అయిన దేవుడు. ఎస్ ఎస్ దిస్ ఇస్ ద రైట్ టైం. నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. ప్రభువును చేరుటకు ఇది మంచి సమయం. ఈరోజు నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయించుకొని వెళ్ళు. బాప్తీసం కొరకు ఒక మంచి తీర్మానం తీసుకో. ఈరోజు ప్రభువా నన్ను క్షమించు నాయన, నా కోసమే నీ రాక ఆలస్యం చేస్తున్నావయ్యా. సంఘం ఎత్తబడే సమయంలో నేను కూడా ఎత్తబడాలి, నా కుటుంబం ఎత్తబడాలి ప్రభువా అని ప్రభుతో చెప్పు. తమ్ముడు అమ్మా మౌనంగా ఉన్నావు ఎందుకు? నోరు తెరువు, ఏడు. ఈరోజు కన్నీరు కార్చు. రేపు రొమ్ములు బాదుకునే సమయం వచ్చింది. రొమ్ములు బాదుకున్న ఎవడు పట్టించుకోడు. ఈరోజు ఈ గ్రౌండ్స్ లో పరిశుద్ధాత్మ సంచారం. నీతిమంతులా, మేకలనే పాపాత్ములా. గొర్రెలని నీతిమంతులా, మేకలనే పాపాత్ములా. మందలగా విభజించగా, మందలగా విభజించగా, ఏ గుంపులో నీవుందువు, ఏ గుంపులో నీవుందువు అని యేసుడు నిన్నడిగిన ఏమందువు, అని యేసుడు నిన్నడిగిన ఏమందువు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందు. యోచించుకో ఓ సోదరా, న్యాయాధిపతి అయిన దేవుడు. ప్రార్థన చేద్దాం. ఈరోజు నిజముగా మీ మనస్ఫూర్తిగా ఆ ఎత్తబడే సంఘములో నేను ఉండాలనుకుంటున్నాను. పాస్టర్ గారు, నాకు ఈరోజు అర్థమైంది, నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు. రెండవ రాకడ గురించి ఇంత సింపుల్గా అర్థం చేసుకోవటం ఇదే నేను మొదటిసారి. సంఘం ఎలా ఎత్తబడుతుందో నాకు అర్థమైంది. నేను ఉండాలనుకుంటున్నాను. నాకు ఈ రక్షణ కావాలి, నాకు ఈ పాప క్షమాపణ కావాలనుకునేవారు మీరు మీ మనసులో ఒక నిర్ణయం తీసుకోండి. ఈ చల్లటి ప్రశాంతమైన సమయంలో మీ చేతులు ఆయన చూస్తాడు. అందరు కండ్లు మూసుకుని ఉండండి ప్లీజ్. ప్లీజ్ ఒక్క 2 నిమిషాలు మాతో కోఆపరేట్ చేయండి. మేము ఎత్తబడే సంఘంలో ఉండాలని ఆశపడుతున్నాం అనుకునేవాళ్ళు మీరు సిగ్గుపడద్దు, ప్రక్కన చూడొద్దు. మీరు ఒక్కసారి నిజంగా మనస్ఫూర్తిగా ఆ ఎత్తబడే సంఘంలో ఉండాలని నాకు ఆశ ఉంది, నేను రక్షణ పొందుకోవాలనుకుంటున్నాను, ఈ రోజు నుంచి నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను అనేవాళ్ళు మీరు అలాగే కళ్ళు మూసుకొని మీ చేతులు ఎత్తి చూపించవచ్చు. మేము ఎందుకు అడుగుతున్నామంటే మీరు చెయ్యి ఎత్తినప్పుడు అది మీకు నిర్ణయంగా ఉండిపోతుంది. ఆ చెయ్యి ఎత్తేను అనేది మీకు లైఫ్లో గుర్తుగా ఉండిపోతుంది. ఇంకొక విషయం, మీరు చెయ్యి ఎత్తిన వెంటనే ఒకటి ఫీల్ అవ్వాలి. మీరు చెయ్యి ఎత్తిన వెంటనే పరలోకమందున్న దేవుడు మీ చెయ్యి పట్టుకున్నాడని మీరు ఫీల్ అవ్వాలి. మీరు చెయ్యి ఎత్తారు అంటే పరలోకమందున్న దేవుడు మీ చెయ్యి పట్టుకున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. అలా విశ్వాసంతో చేయెత్తాలి. ఎందుకంటే ఆయన ఈరోజు మీ చేతులు పట్టుకుంటున్నాడు. ఎవరైతే ఆశపడుతున్నారో, ఎవరైతే ఈ రక్షణ కావాలని కోరుకుంటున్నారో, షో మీ యువర్ హ్యాండ్స్. మీరు ఒకవేళ మేము వాటిని గమనించలేకపోవచ్చు, మీ హృదయాలు ప్రభువుకు తెలుసు, మీ తీర్మానాలు ప్రభువుకు తెలుసు. ఇక్కడ ఎంతో భారంతో ఈ సభలు ఏర్పాటు చేయబడ్డాయి. ఎందుకు? మీరు ఒక తీర్మానం తీసుకుని వెళ్ళాలని. మీ తీర్మానం కోసమే ఈ 3 రోజుల సభలో. ఎత్తబడే సంఘంలో మీరు ఉండాలనుకుంటున్నారా? ఫ్లైట్లోకి వెళ్ళినట్టుగా పరిశుద్ధాత్మ కంట్రోల్లోకి మీరు వచ్చేస్తారా? ఈ రోజు నుంచి మీ నూతన జీవితాన్ని ప్రారంభిస్తారా? ఈ రోజు నుంచి ఒక నూతన జీవితానికి మీరు పునాది వేసుకోగలరా? అలాగైతే మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. యేసుక్రీస్తు శిలువలో కార్చిన ప్రశస్త రక్తంలో మీ జీవితాన్ని కడిగి శుద్ధి చేసుకొని
న్యాయాధిపతి వస్తున్నప్పుడు ఎత్తబడే సంఘంలో ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాము. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాలలో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. మీరు వచ్చే శుభగడియ దగ్గరకు వచ్చింది. మిమ్మల్ని మేము ఎదుర్కొనేటువంటి శుభతరుణం అందుబాటులోనే ఉంది కనుక మమ్మల్ని మీ రాజ్యం కొరకు, మీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఈరోజు ఎంతమంది రక్షణ పొందడానికి తీర్మానం తీసుకుంటున్నారో ఆ తీర్మానం వీరి జీవితాలు స్థిరపరచండి. మీ బిడ్డల యొక్క కన్నీళ్ళు మీరు తొడవండి ప్రభువా. నాయన, ఎత్తబడే సంఘము కొరకు ఒక్కొక్కరిని సిద్ధం చేయండి. ఇంతవరకు ఈ సభలు ఘనంగా జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడిన వారందరినీ కూడా దీవించమని మనవి చేస్తూ, యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.